2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నిరుద్యోగ యువతకు శుభవార్త. కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ద్వారా ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో భర్తీ చేస్తున్న వివిధ పోస్టుల వివరాలు, దరఖాస్తు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టుల వివరాలు, అర్హతలు మరియు వయసు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా డైటీషియన్ విభాగం. అసిస్టెంట్ డైటీషియన్, వీటి అర్హతలు ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కి సంబంధించి రంగంలో 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇక వయసు 35 సంవత్సరాలు మించకూడదు. ఇక రెండవది డైటీషియన్. అర్హత ఎంఎస్సి హోమ్ సైన్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైటీషియన్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ డైటీషియన్. 3 ఏళ్ల ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఇక వయసు 35 సంవత్సరాలు మించకూడదు. ఇక మూడవది వార్డెన్. అర్హత వచ్చేసి డిగ్రీ హోమ్ సైన్స్ డిప్లొమా 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం, హిందీలో మాట్లాడగలగాలి. ఇక వయసు 27 సంవత్సరాలు మించకూడదు. అడ్మినిస్ట్రేషన్ అండ్ క్లర్క్ విభాగం. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్. అర్హత డిగ్రీ కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ అండ్ పవర్ పాయింట్ ఉండాలి. ఇక వయసు 30 సంవత్సరాలు మించకూడదు. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అర్హత డిగ్రీ ఎంబీఏ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా కంప్యూటర్ పరిజ్ఞానం, ప్రభుత్వ నియామక నిబంధనలు తెలిసిన వారికి ప్రాధాన్యమిస్తారు. ఇక వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక లోయర్ డివిజన్ క్లర్క్. అర్హత ఇంటర్మీడియట్ కంప్యూటర్పై ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్ చేయగలగాలి. ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక అప్పర్ డివిజన్ క్లర్క్. అర్హత డిగ్రీ రోజువారీ ఆఫీసు నిధులను కంప్యూటర్పై చేయగలగాలి. ఎంఎస్ ఆఫీస్ డేటాబేస్ పరిజ్ఞానం ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంజనీరింగ్ మెడికల్ టెక్నీషియన్ అండ్ ఫార్మసిస్ట్ విభాగం. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్. అర్హత సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీతో 2 ఏళ్లు, డిప్లొమాతో 5 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇక వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఇక మెకానిక్ యొక్క అర్హత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అర్హత 10వ తరగతి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ లో ఐటీఐ డిప్లొమా సర్టిఫికెట్, 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక టెక్నీషియన్. అర్హత బీఎస్సీ ఓటీ టెక్నాలజీ, ఎనెస్థీషియా టెక్నాలజీ, 5 ఏళ్ల ఉద్యోగ అనుభవం లేదా సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ ఓటీ టెక్నీషియన్ డిప్లొమా, 8 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇక వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫార్మసిస్ట్. అర్హత ఫార్మసీ డిప్లొమా, ఫార్మసిస్ట్ గా పేరు నమోదు చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్, ట్రాన్స్ఫ్యూజన్ ఫ్లూయిడ్స్ టెస్టింగ్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తారు. వయసు 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. స్టెనో, కోడింగ్ అండ్ సైకాలజిస్ట్ విభాగం. కోడింగ్ క్లర్క్. అర్హత బీఎస్సీ మెడికల్ రికార్డ్, ఇంటర్మీడియట్ సైన్స్ మెడికల్ రికార్డింగ్, కీపింగ్ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ వేగం, ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు ఉండాలి. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక స్టెనోగ్రాఫర్. అర్హత ఇంటర్మీడియట్ షార్ట్ హ్యాండ్లో 10 నిమిషాల డిక్టేషన్ను 50 నిమిషాల్లో ఇంగ్లీష్లో లేదా 65 నిమిషాల్లో హిందీలో కంప్యూటర్పై టైప్ చేయగలగాలి. హిందీ, ఇంగ్లీష్లో రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. హెల్త్ ఎడ్యుకేషన్ సోషల్ సైకాలజిస్ట్. అర్హత ఎంఏ ఎంఎస్సి సైకాలజీ, 5 ఏళ్ల ఉద్యోగ అనుభవం, ఎంఫిల్ చేసిన వారికి ప్రాధాన్యత. వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం మరియు ముఖ్యమైన వివరాలు. ఇక ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో ఎంపిక చేస్తారు. ఇక పరీక్ష విధానం ప్రశ్నపత్రం 400 మార్కులకు 100 ప్రశ్నలతో మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ఇక ప్రతి సరైన ప్రశ్నకు 4 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. ఇక సిలబస్ జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ కు సంబంధించి 20 ప్రశ్నలు, సబ్జెక్టుకు సంబంధిత ప్రశ్నలు 80 మార్కులు ఇస్తారు. పరీక్ష వ్యవధి ప్రతి సెక్షన్ను 18 నిమిషాల వ్యవధిలో ముగించాలి. మొత్తం పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ఇక అర్హత మార్కులు వచ్చేసి యూఆర్ఈడబ్ల్యూఎస్లో 40%, ఓబీసీ 35%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 30% కనీస అర్హత మార్కులు సాధించాలి. ఇక దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీలకు 3,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్లకు 2,400, దివ్యాంగులకు ఫీజు ఉండదు. ఇక పరీక్ష తేదీలు జూలై 25, 26, 27.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3/7/2026. ఇక వేతనం ఎంపికైన పోస్టు ప్రకారం లెవెల్ 2 నుంచి లెవెల్ 7 వరకు వేతనాలు అందుతాయి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ని సందర్శించండి.